సాయి కృష్ణ కేసులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్రపై కీలక ఆధారాలు గుర్తించారు. సాయి కృష్ణ కేసులో మార్కాపురం టు విజయవాడ ఎపిసోడ్ కీలకంగా మారింది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ తో పాటు మరో 2 కానిస్టేబుళ్లు మార్కాపురానికి వెళ్లారు. ఓ ప్రైవేటు వాహనంలో మార్కాపురం నుంచి సాయి కృష్ణను ఎస్ఐ నవీన్ 2 కానిస్టేబుళ్లు తీసుకొచ్చారు. ఇప్పటికే అడిషనల్ డీసీపీ లతా కుమారి, ఎస్ఐ నవీన్ కానిస్టేబుల్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎవరి ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ మార్కాపురానికి వెళ్లారు అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. कटिंग కార్పొరేషన్ సంబంధించిన ఇక సాయి కృష్ణ కేసులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్రపై కీలక ఆధారాలు గుర్తించారు. మరిన్ని వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయచంద్రిక సాయి కృష్ణ అదృష్టం కేసు కనుక పోలీసులు కీలకమైన దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ కేసులో ఆ రోజు మార్కాపురంలో నివాసం ఉంటున్న సాయి కృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకువచ్చి ఒక ప్రదేశంలో నుంచి విచారించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఆ సమయంలో ఎవరన్నా ముఖ్యంగా ఎప్పుడు చేస్తే నవీన్ ను మరి 2 కానిస్టేబుల్ తీసుకొచ్చి కూడా గుర్తించారు. ఈ దర్యాప్తులో వారి పేర్లు పడినడంతో వారు ఎవరి ఆదేశాలతో వెళ్లారు, ఎవరి ద్వారా ఈ మొత్తం వ్యవహారం నడిచింది, అదే ఎక్కడెక్కడికి వచ్చి విచారించారు, ఏ విధంగా ఆ కేసుకు సంబంధించి తమకు ఆదేశాలు ఉన్నాయనే అంశాలపై ప్రస్తుతం విచారణ సాగుతా ఉంది. తర్వాత నాగరాజు పాత్రకు సంబంధించిన కృష్ణా పోలీస్ స్టేషన్ లో దైవప్రసాద్ ఇప్పటికే ఏసీపీ దైవప్రసాద్ తనతో పాటు ఉన్న సిబ్బందిని కూడా విచారించారు. ఇక ఈ రోజు నాగరాజు అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో సింగనగర్లో నివాసంలో ఆయన ఉన్నట్టు తెలుసుకున్న అధికారులు కూడా అక్కడికి వెళ్లి అతన్ని విచారించారు. అయితే ఇదే సమయంలో కృష్ణలంకకు చెందిన పలువురు స్థానిక ప్రజలు కూడా అక్కడికి వెళ్లి నాగరాజు అంటే అధికారిని అరెస్ట్ చేయడం సమంజసం కాదంటూ నినాదాలు చేస్తూ కాసేపు హడావుడి చేశారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి రోజుకి చర్చలు నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రత్యేక సిట్ బోర్డు నియమించింది. 4 అధికారులు రవిప్రకాష్ నేతృత్వంలో 4 అధికారులు ఈ సిట్ ఏర్పాటు చేయగా వీరు అన్ని కోణాల్లో ఇటు నాగరాజు వ్యవహారంపై అదేవిధంగా ఈ టాస్క్ ఫోర్స్ వ్యవహారంపై కూడా విచారణ చేసి దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ తర్వాత వీటికి సంబంధించి ప్రభుత్వ పరంగా కావచ్చు, చట్టపరంగా కావచ్చు చర్యలు ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే నాగరాజు ఈ రోజు అరెస్ట్ చేస్తారా లేదా ఈ అంశాలపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. విజయచంద్రిక. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అనేక సంచలనమైన విషయాలు రోజు రోజుకి మలుపు తిరుగుతున్నాయి. మరి ఇది వేగం పుంజుకునే అవకాశం ఉందా సిట్ దర్యాప్తుతో? అవును విజయచంద్రిక, ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఈ వ్యవహారం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఈ సంబంధించి రాజకీయ రంగు పులుపులకు వైసీపీ కూడా ప్రయత్నం చేసింది. అయితే కోట ప్రభుత్వం వెంటనే నాగరాజు సస్పెండ్ చేయడంతో పాటు అతన్ని అత్యాత్మం చేసుకోవడం నమోదు చేసింది. అయితే విజయవాడ సిపి రాజశేఖర బాబు ఒక కమిటీని సంబంధించి ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి దైవప్రసాద్ ఇప్పటికే ఇది సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగిస్తా ఉన్నారు. నిన్న మనం కూడా చూసాము, మార్చి ఎక్కడైతే శ్మశాన వాటికలో అనాథ శవాలను దహనం చేశారనే కోణంలో కూడా విచారించారు. వాళ్ళ తల్లి అనుమానం వ్యక్తం చేసిన విధంగా 23, 24, 25 మే నెల ఈ 3 రోజుల్లో అక్కడ ఎన్ని శవాలు వచ్చాయి, ఆ మృతదేహాలు ఏ విధంగా సంబంధించి దహనం చేసిన అంశాలపై కూడా పరమట సిఐ పవన్ కిషోర్ దర్యాప్తు చేసి కొన్ని రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు అదేవిధంగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ కూడా నియమించినప్పుడు కూడా ఇంతవరకు ఆయన దర్యాప్తు చేపట్టలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా వివాదంగా మాత్రం నేపథ్యం తొందరగా ముగింపు పలికేందుకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిట్టు నియమించింది. ఈ సిట్టు ఇప్పుడు రేపు నుంచి కూడా రంగంలో దిగనుంది. మొత్తం 4 అధికారులు 4 వైపుల విచారణ ఎక్కడ మార్కాపురం దగ్గర మొదలుపెట్టి ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు మధ్య టాస్క్ ఫోర్స్ అధికారులు మరి ఆ కార్యాలయం అది హోటల్లో కూడా ఉంచి ఒక రూమ్ లో బంధించి ఇబ్బంది పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఇలా అన్ని కోణాల్లో కూడా విచారణ చేసిన తర్వాత ఎవరి పాత్ర ఎంతవరకు ఉందని అంతపై నిర్ధారించి వాళ్ళకి సంబంధించిన నివేదికను ప్రభుత్వం అందజేస్తారు. ఆ నివేదికల ద్వారా వాటిని బట్టి ప్రభుత్వం చట్టపరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై స్పష్టత ఇచ్చి ఆ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. విజయచంద్రిక.
రైట్ థ్యాంక్ యూ ప్రసాద్.